వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. శాసన మండలి భవన పునరుద్ధరణ మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. పనుల నాణ్యత వేగంపై అధికారులకు సూచన. వైకుంఠ ఏకాదశికి ఆలయాల ముస్తాబు. ఉత్తర ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. నిజామాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న కళాభవన్ పనులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలి. శాసనసభ 0 అవర్లో కోరిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల కోసం రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. శాసనసభ 0 అవర్లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, కామారెడ్డిలో అధికారులతో కలెక్టర్ ఆశీష్ స్వాంగాన్. మహిళల రక్షణ కోసం అధికారులు చర్యలు చేపట్టాలి. జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో స్వయంభూ లింగేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన పిట్ల కృష్ణ మహారాజ్. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో వైభవంగా శ్రీ వీరభద్రస్వామి 12వ వార్షికోత్సవ వేడుకలు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించిన భక్తులు. శాసన మండలి భవన పునరుద్ధరణ మరమ్మత్తు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. శాసన మండలి చైర్మన్ గుత్త సురేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి మండలి సమావేశ మందిరంలో కొనసాగుతున్న పనులను పరిశీలించిన సీఎం పనుల నాణ్యత వేగంపై అధికారులకు పలు సూచనలు చేశారు. సభ్యులకు సౌకర్యవంతంగా ఉండేలా ఆధునిక సదుపాయాలు కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా సోమవారం 3వ శాసనసభ 7వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు, విప్పులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి, శాసనసభల కార్యదర్శులు ఘనంగా స్వాగతం పలికారు. సభ ప్రారంభం అనంతరం ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి స్థానానికి వెళ్లి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని మర్యాద పూర్వకంగా పలకరించారు. సభ తొలి రోజున దివంగత సభ్యులు సూర్యాపేట మాజీ శాసనసభ్యుడు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ శాసనసభ్యుడు కొండ లక్ష్మారెడ్డిలకు శాసనసభ సంతాపం తెలియజేసింది. అనంతరం సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ 0 అవర్ను నిర్వహించారు. కార్యక్రమాలు పూర్తి కావడంతో సభను జనవరి 2వ తేదీకి వాయిదా వేశారు. నిజామాబాద్ కలెక్టరేట్లో మహిళల రక్షణ కోసం అధికారులతో మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని షాపింగ్ మాల్స్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కిరాణా షాపులలో మహిళల రక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్స్పై అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి DWO రసూల్బీ తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు మహిళల రక్షణపై చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల కోసం రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సూచించారు. శాసనసభ 0 అవర్లో మాట్లాడిన బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గల్ఫ్లో కార్మికులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే మన ఊరు మనబడి పథకానికి నిధులు రావడం లేదని, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు కాలేదని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ పునర్విభజనలో కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్యలో తేడాలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం మళ్లీ పరిశీలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీజ్ చేసిన 410 కేజీల ఎండు గాంజాయిని పోలీస్ కమిషనర్ దగ్ధం చేశారు. నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జక్రన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పడకల గ్రామ శివారులో గల శ్రీ మెడికేర్ సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో గల బయోమెడికల్ వేస్టేజ్ యందు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 11 పోలీస్ స్టేషన్ పరిధిలో గల దాదాపు 410 కేజీల ఎండు గంజాయి సీజ్ చేసినటువంటి దానిని నేడు దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, అడిషనల్ డీసీపీ జి బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీబీ రాజవెంకట్రెడ్డి, సిసిఆర్ బి ఇన్స్పెక్టర్ రమేష్, సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, బయోమెడికల్ వేస్టేజ్ సర్వీసెస్ ఎండి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి 91 దరఖాస్తులు వచ్చాయని జిల్లా పాలనాధికారి ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ మండలాల నుండి వచ్చిన అర్జీలను అర్జీదారుల నుండి స్వీకరించి ఆయా శాఖలకు సంబంధించిన వివిధ రకాల సమస్యల పరిష్కారానికి అధికారులకు అర్జీలను ఇస్తూ తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ విక్టర్, సంబంధిత ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత నిజామాబాద్ జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 93 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జిల్లా పరిషత్ సిఇఓ సాయగౌడ్, హౌసింగ్ పీడీ పవన్ కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో శ్రీ వీరభద్రస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వినాయక్ నగర్ రోడ్ నెంబర్ 3 శ్రీ వీరభద్రస్వామి 12వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి వేద మంత్రోచ్చరణల అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, పుణ్యవచనం, నవగ్రహ పూజ, కలుష పూజ, యజ్ఞ పూర్ణహుతితో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ 12వ వార్షికోత్సవ భాగంలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ వీరభద్రస్వామి ప్రతి సంవత్సరం వార్షికోత్సవం నిర్వహించుకుంటామని తెలిపారు. స్వామివారి కృపా కటాక్షాలు కాలనీ వాసులు అందరికీ కలగాలని, ఈ సంవత్సరంలో జరిగిన తప్పొప్పులను మన్నించి వచ్చే సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ ఆరోగ్యాలు కల్పిస్తూ స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ కలగాలని అన్నారు. స్వామివారిని భక్తుల తరపున కోరారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పూజ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరియు మహారుద్రాభిషేకము, నమక శమక సహిత రుద్రాభిషేకంతో పాటు మహాన్నదానాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో కాలనీవాసులు మరియు భక్తులందరూ కూడా, కమిటీ మెంబర్లందరూ కూడా సహాయం చేస్తూ ఆ వీరభద్రస్వామి యొక్క దివ్యాశీస్సులు పొందుతూ సర్వేజన సుఖినో భవంతు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. దీనికి కాలనీవాసుల సహాయ సహకారాలు మరియు భక్తులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆ స్వామి కృపకు పాత్రలవుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా హోమాలు, యజ్ఞాలు, యాగాలు అన్నీ చేసినాము. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ చేశాము. కనీసం శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి ఆలయాన్ని పిట్లకృష్ణ మహారాజ్ సందర్శించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో వెలసిన శ్రీ స్వయంభూ లింగేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణ పనులను మల్లారం శ్రీ పిట్లకృష్ణ మహారాజ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు, గ్రామ భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. పిట్లకృష్ణ మహారాజ్ ముందుగా శ్రీ లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించి
పనులు మరింత నాణ్యతతో భక్తులకు సౌకర్యంగా పూర్తి చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. ఆలయ నిర్మాణం భక్తి సాంప్రదాయం శాస్త్రబద్ధతతో సాగాలని సూచించారు. తదుపరి భక్తులతో సమావేశమైన కృష్ణ మహారాజ్ ఆధ్యాత్మిక సందేశాలు అందిస్తూ దైవ ఆదరణతో పాటు తల్లిదండ్రుల ఆదరణ అత్యంత ముఖ్యమని, తల్లిదండ్రుల సేవే నిజమైన భక్తి అని తెలిపారు. అలాగే ఆంగ్ల నూతన సంవత్సరం కంటే ఉగాది మన భారతీయ సంస్కృతికి ప్రతీకగా ఉన్న అసలైన నూతన సంవత్సరమని వివరించారు. భక్తి జీవితంలో పెద్దల గౌరవం, సేవ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు లింగేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా కొనసాగింది. ఈ కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పెంచిందని భక్తులు పేర్కొన్నారు. తల్లిదండ్రులకు ఎప్పుడైతే అత్తమామకు సేవ చేస్తున్న ఆ వంటశాలకు, ఆ బెడ్కు ఏమి అవసరం, ఏది అవసరం, షుగర్ ఉంటే తక్కువేయడం, బీపీ ఉంటే తక్కువేయడం, ఏది తింటే బాగవుతుందనే ఆహారం గురించి ఆలోచించి నువ్వు బెడ్ కాడికి వంట రూముకు తిరుగుతుంటే ఇది పాదయాత్ర అయినట్టే. ఇంతకు మించిన యాత్రలు ఉన్నాయా? తల్లిదండ్రులను మించిన దైవం ఉందా? తల్లికి మించిన దైవం లేదు. ఇల్లుకి రాజైనా తల్లికి కొడుకే. తల్లిదండ్రి ఎందు ధైర్యం పుట్టుండు వాడు పుట్టనేమి గిట్టనేమి, పుట్టులో చెదురు పుట్టయ్యా. ప్రజల్లో రక్తదానంపై ఉన్న ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించుకొని భయం వీడి రక్తదానం చేయాలని ఇంటెలిజెన్స్ ఏసీపీ మధుసూదన్ ఉద్భవించారు. సోమవారం నగరంలోని రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో జరిగిన తోట రాజశేఖర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్మ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని మాట్లాడారు. తోట రాజశేఖర్ 85వసారి రక్తదానం చేసి చక్కని ఆరోగ్యంతో అందరికీ ఆదర్శంగా నిలిచారని, పేద తలసీమియా బాధితులకు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ముందుగా తలసీమియా బాధితులకు రెడ్ క్రాస్లో ఏసీపీ గారు పండ్ల పంపిణీ చేశారు. జిల్లా రెడ్ క్రాస్ సైతం సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఆ పనులకు అగ్రగామిగా నిలుస్తుందని కితాబు ఇచ్చారు. యువత సన్మార్గంలో నడుస్తూ సమాజ హితానికి తోడ్పాటు అందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థలో చేరి కార్యక్రమాలను భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ తలసీమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు ఏడీఈ తోట రాజశేఖర్, జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్బాపూర్ రవీందర్, రెడ్ క్రాస్ అర్బన్ చైర్మన్ నరాల సుధాకర్, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆకుల ప్రసాద్, బీసీ ఉద్యోగ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు చిట్టి నారాయణరెడ్డి, స్వామి కొయ్యాడ శంకర్, వైద్యాధికారి రాజేష్, రెడ్ క్రాస్ ప్రతినిధులు సమయుద్దీన్, సీనయ్య, డాక్టర్ చేతన్ రాజు, శిశిర్ కుమార్, మృణాలిని, శ్రీలేఖ, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. సందర్భంగా 85వసారి రక్తదానం చేశారు. నాకు తెలిసి నిజామాబాద్లో రాజశేఖర్ అన్ననే మొదటిగా ఉంటాడు. 80 సార్లు ఏ మనిషి కూడా అంత ఓపిక ఉండదు. ఒకసారి ఇస్తే భయం అనిపిస్తుంది చాలా సార్లు. అట్లాంటిది 85 టైమ్స్ కంటిన్యూగా ఇవ్వడం అనేది దేవుడికి వారికి ఎంతో ఓపికనిచ్చారు. అట్లే 100 బ్లడ్ డొనేషన్ కూడా తొందరలోనే పూర్తి చేసుకొని దిమ్మదుర్తి గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా మామడం మండలం దిమ్మదుర్తి గ్రామంలో దిమ్మదుర్తి గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ టెంపుల్ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత రేవెల్లి శ్రీనివాస్ గౌడ్ వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేకుదిబ్బ జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరావేణి నర్సాగౌడ్, రాష్ట్ర కార్యదర్శి అనుపురం వెంకటరమణ గౌడ్, రాష్ట్ర నాయకులు పొన్నం సురేందర్ గౌడ్,
పడాల రాజేందర్ గౌడ్, తీగల వెంకట్ గౌడ్, కొండ బాలగౌడ్, గ్రామ సర్పంచ్ అల్లెపు లక్ష్మణ్ పాల్గొన్నారు. అమరవేణి నర్సగౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 300 సంవత్సరాల క్రితమే దళిత బహుజనులకు రాజ్యాధికారం కోసం సాయుధ పోరాటం చేసిన యోధుడు పాపన్న అన్నారు. పాపన్న పన్నుల నిరకరణ, రాజ్యహింసకు వ్యతిరేకంగా, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయులు అన్నారు. ఈ దేశంలో మొట్టమొదటిసారి మొఘలు పాలకుల మెడలు వంచి బహుజనులకు రాజ్యాధికారం సాధించిన విప్లవ వీరుడు పాపన్న అన్నారు. పాపన్న పోరాట స్ఫూర్తితో గౌడ కులస్తులు, గీత కార్మికులు, బహుజనులు రాజ్యాధికారం సాధించుకోవాలన్నారు. రాజ్యాధికారం ద్వారానే అన్ని రంగాలలో బహుజనులకు సమన్యాయం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నిర్మల్ ఇన్ఛార్జి కోరోపల్లి రామకిషన్ రెడ్డి, జిల్లా నాయకులు ఎం రామకృష్ణ గౌడ్, యాగండ్ల దశగౌడ్, పిచర శ్రీనివాస్ గౌడ్, గోప నాయకులు మల్కా గౌడ్, నాగుల శ్రీనివాస్ గౌడ్, అయ్యన్న గౌడ్, గణేష్ గౌడ్, జిల్లా నాయకులు కోరుకొప్పల గంగాగౌడ్, అల్లకొండ రత్నగౌడ్, కె రాజేశ్వర్ గౌడ్, కె నర్సాగౌడ్, పి కొండగౌడ్, పకాల చంద్రశేఖర్ గౌడ్, హన్మగౌడ్, నారాగౌడ్, గంగాధర్ గౌడ్, కె హనుమగౌడ్, రాజేశ్వర్ గౌడ్లతో పాటు జిల్లాలోని గౌడ్ కులస్తులు, గీత కార్మికులు పాల్గొన్నారు. వందలాది మంది గౌడ కులస్తులు పాల్గొన్నారు. గ్రామ ఎల్లమ్మ టెంపుల్ ఆవరణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ సర్పంచ్ గారు రేవెల్లి శ్రీనివాస్ గౌడ్, అట్లాగే పట్టణ లక్ష్మణ్ గౌడ్, ఈ గ్రామ అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ గారు, అట్లాగే వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడ కూర్చున్న అక్కలకు, అన్నలకు, గౌడ సోదరులకు. తెలంగాణ యూనివర్సిటీలో ఫుడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీలో ప్రభుత్వ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య టి యాదగిరిరావు ఆదేశాల మేరకు సురక్షితమైన ఆహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ ఎం యాదగిరి హాజరై ఆయన మాట్లాడుతూ హాస్టల్ సిబ్బంది ఎల్లప్పుడూ హాస్టల్ విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారము అందించడంలో ముందుంటారని నేను భావిస్తున్నాను. హాస్టల్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారికి పరిశుద్ధమైన, నాణ్యమైన సరుకులను అందించాలని మరియు రుచికరమైన ఆహారము అందించగలరని హాస్టల్ సిబ్బందికి సూచించడం జరిగింది. చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు శుభ్రమైన, రుచికరమైన ఆహారం అందించడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని, దీని దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వహించాలని సూచించారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్లు సునీత, నవిత మరియు ట్రైనర్ భావన హాస్టళ్లలో ఆహార తయారీ విధానాలు, పరిశుభ్రత, నిల్వ విధానం, భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాల్సిన బాధ్యతపై సిబ్బందికి ఉందని గుర్తు చేశారు. వంటగదుల్లో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా గ్లౌజులు, ఆప్రన్స్ ధరించడం, గోర్లు కత్తిరించుకొని శుభ్రంగా ఉండటం, పురుగులు పడకుండా చూడటం, ఆహారం నిల్వ చేసే విధానం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా యూనివర్సిటీ హాస్టళ్లలో ఆహార భద్రత మరింత మెరుగుపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డెన్లు డాక్టర్ గంగాకిషన్, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ కిరణ్ రాథోడ్ మరియు కేర్ టేకర్లు క్రాంతి కుమార్, దిగంబర్ చవాన్, రమేష్, సుభాన్ రావు మరియు హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. డిచ్పల్లి మండలం బార్దీపూర్ నూతన పాలక వర్గాన్ని డ్వాక్రా మహిళలు ఘనంగా సన్మానించారు. డిచ్పల్లి మండలంలోని బార్దీపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో బార్దీపూర్ గ్రామ డ్వాక్రా మహిళలు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ కోట్ల భాస్కర్, ఉప సర్పంచ్ మహేష్, వార్డు సభ్యులను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోట్ల భాస్కర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో గ్రామస్తులు తనను ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు, డ్వాక్రా సంఘ మహిళలకు, గ్రామ యువకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం డ్వాక్రా మహిళలకు డ్వాక్రా మహిళా భవనాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో కట్టిస్తానని, అదేవిధంగా గ్రామానికి నిధులు తెచ్చి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తానని మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోట్ల భాస్కర్తో పాటు ఉప సర్పంచ్ తోట మహేష్, వార్డు సభ్యులు పైడిపల్లి స్వర్ణలత, చింతకుంట పద్మ, మంగారం విజయ్ కుమార్, ఎచ్చాల శ్రీకాంత్, ములుగు సతీష్, దండు కవిత, ఈగలక్ష్మి, దండు వినోద, గంధం భాస్కర్, సిసిగిరి, వివోఏలు కోట్ల సంతోషి, లక్కపత్రి మమత, అధ్యక్షురాళ్ళ షాహీన్, నీరేడి గోదావరి, ఫీల్డ్ అసిస్టెంట్ తిరుమల శైలజ, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మా సర్పంచ్ కానీ వార్డు మెంబర్లకు సన్మానం జరిపినారు, కావున వాళ్ళకు చాలా ధన్యవాదాలు. మరియు
ఈ డాక్రా సంఘాలకు మేము సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూ ఉంటాము. వాళ్ళు మా కోఆర్డినేటర్లు కూడా ఉండాలి. మేము డాక్రా సంఘాలకు మహిళా భవనము ఎమ్మెల్యే గారిచే చెప్పించి మహిళా భవనం మంజూరు చేపిస్తామని హామీ ఇచ్చాము. అది కంపల్సరీ మహిళా భవనం కట్టిస్తామని హామీ ఇస్తున్నాను. నవీపేట్లో శ్రీ జగదాంబ ఆలయంలో 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాప్తు తాండాలో శ్రీ జగదాంబ ఆలయంలో సేవాలాల్ మహారాజ్ రామారావు మహారాజ్ ఆలయంలో 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఉదయం నుండి పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండా ప్రజలు, నవీపేట గ్రామస్తులు మరియు వార్డు సభ్యులు ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. జై జగదాంబ, జై సేవాలాల్, జై రామరావు మహారాజ్. ఈరోజు దర్యాపూర్ తాండా గ్రామంలో జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ మందిర వార్షికోత్సవ కార్యక్రమం 2వ వార్షికోత్సవ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా భక్తుల నడుమల ఘనంగా జరపడం జరిగింది. ముందుగా ప్రతిష్టాపన విగ్రహాలకు పంచామృతములతో అభిషేకము, అలంకరణ, శాంతి పాఠము, గౌరీ గణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచనము, రక్షాబంధనము, మాతృకా మండల పూజ, నవగ్రహ మండల పూజ, వాస్తు పూజలు, చతుషష్ఠి యోగిని పూజలు, క్షేత్రపాలక సర్వతోభద్ర మండప పూజలు, అగ్ని ప్రతిష్టాపన జరిపి అదేవిధంగా స్థాపిత దేవత హోమాలు, గౌరీ గణపతి హోమము, నవగ్రహ హోమము, మాతృకా హోమము, వాస్తు హోమము, క్షేత్రపాలక సర్వతోభద్ర మండప హోమము, అలాగే పంచసూక్త హోమము, విశేషంగా అమ్మవారి మూలమంత్ర గాయత్రి హోమము, బలి ప్రధాన పూర్ణాహుతి. మాక్లూరు మండలంలోని మెట్పల్లి గ్రామ సర్పంచ్ పద్మా విజయరావు ప్రమాణ స్వీకారానికి మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు హాజరై అభినందించారు. మాక్లూరు మండలంలోని మెట్పల్లి గ్రామ సర్పంచ్గా పద్మా విజయరావు ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు హాజరై పద్మా విజయరావును అభినందించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన పద్మా విజయరావు గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అక్కడ క్యాబినెట్, ప్రధానమంత్రి, మంత్రులు ఉంటారు, కేంద్రంలో ఉంటారు. సెకండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు. దానికి పూర్వము మా నాన్నగారైనటువంటి కీర్తిశేషులు వీరెల్లి నరసింహరావు గారు మరియు మా మేనమామ అయినటువంటి వీరెల్లి రాజేశ్వరరావు గారి ఆశీస్సులతో మెట్పల్లి గ్రామానికి నూతనంగా ఏకగ్రీవంగా చేసినందుకు మరియు వారి నాన్నగారు మరియు మా మామగారి ఆశీస్సులతో వీరెల్లి పద్మ గారు ఈ మెట్పల్లి గ్రామానికి మంచి పనులు చేసి మా నాన్నగారి, మా మామగారి ఆశయాలను కంప్లీట్ చేయాలని కోరుకుంటూ వేల్పూర్ మండలంలోని లక్కోరా ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు బాల్కొండ నియోజకవర్గం పాస్టర్స్ అసోసియేషన్ సిసిఓసి అధ్యక్షులు జేమ్స్ గంగారెడ్డి ఆధ్వర్యంలో వేల్పూర్ ఎంఆర్ఓ శ్రీకాంత్ అధికారులు బాల్కొండ నియోజకవర్గం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకలకు జీజస్ హెల్ప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ బిషప్ ఆదాం బెన్నీ నర్సాపూర్ క్రిస్మస్ వేడుకలను ప్రార్థనలతో ప్రారంభించగా కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన పాస్టర్స్ ప్రార్థనలు చేసి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తుందని, క్రిస్మస్ సందర్భంగా చర్చిలలో క్రైస్తవులు వేడుకలు జరుపుకుంటారని, తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో ఒకే వేదికగా క్రైస్తవులందరికీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించి ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ నియోజకవర్గ వేడుకలకు ప్రతి సంవత్సరం పాస్టర్లు, దైవజనులు అధిక సంఖ్యలో పాల్గొని ఇంతకంటే ఎక్కువ ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్ణయించుకోవాలని సూచించారు. వేడుకలకు, చర్చిలకు క్రిస్మస్ కానుకగా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం జరిగిందని తెలిపారు. సిసిఓసి అధ్యక్షులు జేమ్స్ గంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన
క్రిస్మస్ వేడుకల కొరకు గత 3 రోజుల నుండి ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇందుకు సహకరించిన పాస్టర్లకు, దైవజనులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలియజేశారు. పిలవగానే వచ్చిన నర్సంపేట్ జీజస్ హెల్ప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ బిషప్ ఆదం బెన్నీ ప్రత్యేక ధన్యవాదాలు అని తెలియజేశారు. పిలవగానే వచ్చిన 5 మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, వివిధ గ్రామాల సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులకు, వివిధ మండలాల తహసీల్దార్లకు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలియజేశారు. వివిధ మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలకు వచ్చిన దైవజనులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 5 మండలాలకు చెందిన పాస్టర్లు, దైవజనులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఎక్కడి చర్చిలో వాళ్ళు, ఎవరింట్లో వాళ్ళు చేసుకునే ఈ కార్యక్రమాన్ని ఒక సామూహికంగా ఒక నియోజకవర్గ స్థాయిలో చేయడం ద్వారా అందరం ఒక దగ్గరికి చేరి ఆనందంగా ఈ క్రిస్మస్ పండుగను చేసుకుంటే మరింత శోభాయమానంగా ఉంటుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తంలో మీరందరూ వచ్చి ఇక్కడికి ఈ క్రిస్మస్ పండుగను విజయవంతం చేసేందుకు మరొక్కసారి మా కాంగ్రెస్ పార్టీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రధానంగా చూసే నాకు తెలిసి సింగిల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాక్లూరు మండలంలోని చిన్నాపూర్ గ్రామంలో గల గోశాలలో గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు. మాక్లూరు మండలంలోని చిన్నాపూర్ గ్రామంలో గల గోశాలలో గోకుల్ గోసేవా సమితి ఇందూరు వ్యవస్థాపకుడు తొడుపునూరి రామ్మోహన్ గుప్తా కమిటీ సభ్యులు గోపూజ నిర్వహించారు. గోవులకు 1 క్వింటా ధాన్యం సేవా కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తొడుపునూరి శ్రీనివాస్, కోశాధికారి అరవపల్లి బాలశేఖర్, సభ్యులు మాదాని శ్రీధర్, టి దయాకర్, జి రాజశేఖర్, సిహెచ్ రవీందర్ పాల్గొన్నారు. దుబ్బ గవర్నమెంట్ హై స్కూల్లో విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో జామెంట్రీ బాక్స్లో అందజేశారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బ గవర్నమెంట్ హై స్కూల్లో విద్యార్థులకు 175, పిల్లలకు 175 జామెంట్రీ బాక్సులు పిల్లలకు ఇవ్వడం జరిగింది. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తంగళ్లపల్లి శ్రీనివాస్, సెక్రటరీ కోట యాదగిరి, కోశాధికారి తొడుపును రామ్మోహన్, వైస్ ప్రెసిడెంట్ టిఎస్ వ్యాస్, నల్ల నగేష్, జాయింట్ సెక్రటరీ జి రాజశేఖర్, ఏ బాలశేఖర్, డి అమర్, నరేందర్ పాల్గొన్నారు. ఈ నెల 29న కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ ఘనంగా నిర్వహించారు. ఈ నెల 29న కామారెడ్డి కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఆశీష్ సాంగన్ ఆధ్వర్యంలో 7/1/2026 నుండి 9/1/2026 వరకు జరుగు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ ఇన్స్పైర్ అవార్డ్స్ సంబంధించిన జిల్లా స్థాయి సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ ఇన్స్పైర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా సఫలీకృతం చేయాలని సూచించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కావాల్సిన సూచనలు, దిశానిర్దేశము చేశారు. గుండారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న రైస్ మిల్లులు, పేపర్ మిల్లు, పసుపు డోళ్లను శ్రీనగర్ గ్రామ పంచాయతీకి కేటాయించినారు. వీటిని తిరిగి మా గ్రామానికి కేటాయించాలని సర్పంచ్ అంకల గంగాధర్ కోరారు. 2018లో గుండారం గ్రామ పంచాయతీ బైపర్గేషన్ చేసినప్పుడు శ్రీనగర్ గ్రామానికి కేటాయించిన సర్వే నెంబర్లు 223 నుండి 356 మరియు 809 నుండి 818 వరకు కేటాయించారు. కానీ మా గుండారంకు సంబంధించిన సర్వే నెంబర్లలో ఉన్న రైస్ మిల్లుల ట్యాక్సును శ్రీనగర్ గ్రామ పంచాయతీకి కేటాయించారు. కానీ మా గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న రైస్ మిల్లులు, పేపర్ మిల్లులు, పసుపు లోడ్లను మా గ్రామ పంచాయతీకి కేటాయించగలరని కోరారు. గుండారం పరిధిలో గతంలో 7 సంవత్సరాల క్రితము గ్రామ పంచాయతీలు బైఫర్కేషన్ చేసినప్పుడు మా గ్రామ పంచాయతీలో ఉన్న శ్రీనగర్ బైఫర్కేషన్ జరగడం జరిగింది. మా గ్రామాల్లో ఉన్న సర్వే నంబర్ను ఇండస్ట్రీలో సుమారుగా ఒక 10 ఇండస్ట్రీలను శ్రీనగర్ గ్రామ పంచాయతీ వారు మా గ్రామ పంచాయతీ ట్యాక్స్ను వసూలు చేయడం జరిగింది. మా గ్రామ పంచాయతీలో ఉన్న ఇండస్ట్రీలు బైఫర్కేషన్లో ఒక సర్వే నెంబర్ కూడా శ్రీనగర్కి కేటాయించడం లేదు. శ్రీనగర్కి కేటాయించిన సర్వే నెంబర్లోని వాళ్ళ ట్యాక్స్ను వసూలు చేసుకోగలగలని మేము మా గ్రామ పంచాయతీ పాలక వర్గం తరఫున
మేము మా కలెక్టర్ గారిని విన్నపం చేయడం. ఈ బైఫర్కేషన్లో మా గ్రామ పంచాయతీకి సుమారుగా దగ్గర ఒక 50 లక్షల నష్టం జరిగింది. మా గ్రామ పంచాయతీ జక్రంపల్లిలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు బోరుబావికి పైప్ లైన్లను అమర్చారు. జక్రంపల్లి మండల కేంద్రంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన 6, 7, 8 వార్డులకు చెందినటువంటి బూస శ్రీధర్, జక్కం జ్యోతి మహేందర్, కానూరి సౌమ్య శ్రీనివాస్ వారి కాలంలో త్రాగునీటి ఎద్దడి చాలా రోజుల నుంచి ఉన్నందున పురాతన బోరుబావిలో వారి సొంత డబ్బులతో పంపు మోటార్ను పైప్ లైన్ను తీసుకొచ్చి అమర్చడం జరిగింది. కాలనీ వాసులకు ఇచ్చిన మాట ప్రకారం వారి సొంత నిధులతో తాగునీటి సౌకర్యం కల్పించినందుకు కాలనీ వాసులు వారిని అభినందించారు. రాబోయే రోజులలో కాలంలో అనేక సౌకర్యాలు కూడా కల్పిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. జక్రంపల్లి మండల పరిధిలోని మనోహరాబాద్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. మనోహరాబాద్ గ్రామంలో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ అల్లూరి లక్ష్మీ నరసింహారెడ్డిని 1985 10వ తరగతికి చెందిన బ్యాచ్ క్లాస్మేట్లు చింతలూరు, కలిగోట్, పడకల్, మనోహరాబాద్ గ్రామాలకు చెందిన మిత్ర బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లింగారెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు నా మీద నమ్మకంతో గ్రామ సర్పంచ్గా ఎన్నిక చేసిన అన్ని కుల సంఘాలకు, యువజన సంఘాలకు, గ్రామ విడిసి సభ్యులకు, యువజన సంఘాల సభ్యులకు, మహిళా సోదరిమణులకు, రైతు సోదరులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాబోయే 5 సంవత్సరాలలో గ్రామాన్ని అన్ని విధాలుగా అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లి అభివృద్ధి చేస్తానని తెలిపారు. మా గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా K6 ఛానల్ వారు గతంలో నుండి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చూపిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలిపారు. ఎటు సన్మాన కార్యక్రమానికి కర్ణాటకలోని గుల్బర్గా ప్రాంతంలో స్థిరపడినటువంటి మిత్రులు నరసింహారెడ్డితో పాటు మాజీ సర్పంచ్ పాటుకూరి తిరుపతి రెడ్డి, ఆయా ప్రాంతాలలో స్థిరపడినటువంటి మిత్ర బృందం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికైనందుకు ఎన్నికైనందుకు మా క్లాస్మేట్స్ అంతా 85-86 బ్యాచ్ సన్మానించడానికి వచ్చినారు కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామాన్ని అభివృద్ధి కొరకు పాటుపడుతూ ఫస్ట్ మా సంఘాల వైజ్గా అన్ని సంఘాలు కలిసి మమ్మల్ని భార్యాభర్తల్ని యూనియన్మస్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. శాసన మండలి భవన పునరుద్ధరణ, మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి. పనుల నాణ్యత, వేగంపై అధికారులకు సూచన. వైకుంఠ ఏకాదశికి ఆలయాల ముస్తాబు, ఉత్తర ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు. నిజామాబాద్ నగరంలో నిర్మాణంలో ఉన్న కళాభవన్ పనులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలి. శాసనసభ 0 అవర్లో కోరిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల కోసం రాష్ట్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. శాసనసభ 0 అవర్లో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, కామారెడ్డిలో అధికారులతో కలెక్టర్ ఆశీష్ స్వాంగాన్. మహిళల రక్షణ కోసం అధికారులు చర్యలు చేపట్టాలి. జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు, సూపర్ మార్కెట్లలో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి. ఎడపల్లి మండలంలోని జాంతంపేట గ్రామంలో స్వయంభూ లింగేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన పిట్ల కృష్ణ మహారాజ్. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో వైభవంగా శ్రీ వీరభద్రస్వామి 12వ వార్షికోత్సవ వేడుకలు
భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు హోమం నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.